కాశీలో కాకీకి బదులు కుర్తా ధోతి. నేనైతే ఒప్పుకుంటా. కాశీలో గుడి లోపల వాళ్ళు విధులు నిర్వర్తించేటువంటి పోలీసులకు కుర్తా ధోతి ఉంటే తప్పేమిటి? ఏమైనా రూల్ ఉన్నదా కంపల్సరీ? వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వాళ్ళను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కింద పెట్టేసుకొని గుడిలో ఉండేటువంటి వాళ్ళను ఆ గుడి సాంప్రదాయాలను గౌరవించే వాళ్ళు ఉండాలి, కానీ ఆ గుడి సాంప్రదాయాలకు వ్యతిరేకించే వాళ్ళు ఎందుకు? పోలీసులు ప్రత్యేకంగా గుడిలో వాళ్ళు సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తారనేటువంటిది ఉంటుంది. దీనిపైన కూడా మళ్ళా సమాజ్వాదీ పార్టీ వ్యతిరేకించింది. అంటే ఏం చేసినా హిందూ దేవాలయాలు, హిందూ సాంప్రదాయాలు, హైందవులకు సంబంధించిన ఏ సాంప్రదాయం చేసినా కూడా వ్యతిరేకించడమే వాళ్ళ ఓట్ల రాజకీయం, అంతకంటే ఎక్కువేం లేదు. మళ్ళీ మేము పెద్ద హిందువులమని చెప్తారు. పెద్ద హిందువులు అయితే ఎట్లా వ్యతిరేకిస్తారు? దీన్ని వ్యతిరేకించిన వాళ్ళంతా కూడా హిందూ ద్రోహులే, కాశీ విశ్వనాథుని పూజించేటువంటి అర్హత కోల్పోయినటువంటి వాళ్ళే. మంచిదే కదా, తప్పేం లేదు కదా. కాశీ విశ్వనాథునికి అవమానం జరగలేదు, ఇంకా మంచి జరిగింది కదా, సేవ చేసేటువంటి భావము వాళ్ళకు సంబంధించిన దాంట్లో. ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ ఆలయం వద్ద విధులు నిర్వర్తించే పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త డ్రెస్ కోడ్ ప్రకటించింది. ఇకపై పోలీసులు కాకి దుస్తుల్లో కాకుండా సాంప్రదాయ వస్త్రధారంలో ఆలయం వద్ద విధులు నిర్వర్తిస్తారని వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి డ్రెస్ కోడ్ ఇస్తారు. ఏమవుతుంది? దొంగలు ఎవరో దొరలు ఎవరో కూడా తేలిపోతుంది కదా. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు అర్చకుల దుస్తులు ధరించి విధులకు హాజరవడం ఏ పోలీస్ మాన్యువల్లో ప్రకారం సబబు అని ప్రశ్నించారు. పోలీసు డ్రెస్ కోడ్ అనేటువంటిది ఏమన్నా బ్రిటిష్ వాడు ఇచ్చిండా? మన పోలీసులు మన చట్టాలు మనం మార్చుకుంటాం, అందులో పోయింది ఏమున్నది? పోలీసు డ్రెస్ మాన్యువల్ అనేటువంటి ప్రపంచం నుంచి బయట నుంచి తెచ్చుకున్నదా? మన దేశ రాజ్యాంగం ప్రకారమే, దానికోసం మార్చుకుంటాం అవసరమైతే. ఏమున్నది అందులో పోయింది ఏమున్నది? దానికి సంబంధించినటువంటి అంశంలో పోయేదేం లేదు కదా. పోలీసుల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని దొంగలు ఎవరైనా అవకాశంగా తీసుకొని భక్తులను మోసం చేస్తే ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందన్నారు. డ్రెస్ కోడ్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ సమర్థించుకున్నారు. ఆలయంలో విధులు నిర్వర్తించే పోలీసులు అర్చకుల్లా కనిపిస్తే భక్తుల నుంచి తమకు మరింత సహకారం లభిస్తుందని డ్రెస్ కోడ్ మార్చామని చెప్పారు. ఏమవుతుంది? ఏదో డ్రెస్ కోడ్, పోలీస్ మాన్యువల్, పోలీసులు ఏమన్నా ఆకాశం నుంచి దిగొచ్చిర్రా? పోలీసులు అంటే ఈ దేశం కోసం చేసినటువంటి వాళ్ళే కదా. పోలీసులు సివిల్ డ్రెస్లో ఉండి కూడా కొందరిని ఏమార్చి ప్రయత్నం చేస్తారు. వాళ్ళెందుకు డ్రెస్ కోడ్ అమలు చేయట్లేదు? సో ఒక్కొక్క అంశంలో వీళ్ళు కూడా ఇట్లనే భక్తుల్లాగా ఉండి అక్కడ ఉండేటువంటి వాళ్ళను ఎవడైనా తీవ్రవాదులు వస్తే పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కదా. సో అవకాశం వచ్చింది అనేటువంటి విషయాలను ఎప్పుడైనా కూడా వ్యతిరేకించేటువంటి వాళ్ళు మొదలు పెడుతూనే ఉంటారు. దానికి సంబంధించినది